సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. బంధ కవిత్వం తెలుగు భాషా నైపుణ్యం అనే శీర్షికతో ఈరోజు శ్రీ లోకనాథం గారు ప్రసంగిస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు. అందరికీ వందనములు. తెలుగు భాషా ప్రియులకు, చిత్ర కవితా ప్రియులకు, బంధ కవిత్వ ప్రేమికులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. పద్యము వ్రాయుటె గగనము, పద్యములో పద్యముంచి భావము చెడకన్, హృద్యముగ వ్రాయుటే హృద్యముగ వ్రాయుటే కష్టము, చోద్యము చూడగ పద్యము శోభితమొప్పన్. అంటే ఈ బంధ కవిత్వం అనేది చిత్ర కవిత్వంలో ఒక భాగము మనకు తెలుసు. అంటే ఈ చిత్ర కవిత్వంలో అనేక రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. గర్భ కవిత్వము, తరువాత బంధ కవిత్వము, వ్యాఖ్యావళి, ప్రహేళిక, చిత్ర కవిత్వము, చిత్రమాలికా కవిత్వము, అలంకారము, ఇట్లా రకరకాల ప్రక్రియలు అనేటి మన తెలుగు భాషలో ఉండేదాని వల్ల తెలుగు భాష మధురమైనది. తెలుగులో మనము ఇటువైపు నుంచి కుడి నుంచి ఎడమకు చదివినా, ఎడమ నుంచి కుడివైపుకు చదివినా ఒకే పదం వస్తుంది. అందరికి తెలుసు వికట కవి, వికట కవి. ఈ సైడ్ ఈ వైపు నుంచి చదివినా కూడా వికట కవి. మడమ, కచ్చిక, కనక, ఇట్లా ఈ పదాలలో ఎటు నుంచి ఎటువైపు చదివినా కూడా ఒకే పదం వచ్చే, అంటే అంతటి మాధుర్యము, అంతటి చిత్ర విచిత్రంగా భాషలో ఉన్నాయి. అటువంటి ప్రక్రియలు చేపట్టవచ్చు. అందులో ఒక భాగమే ఈ బంధ కవిత్వము. అంటే ఈ ఒక బంధము వేయాలి. ఎటువంటి బంధాలు? అది ఏదైనా కావచ్చు. మీ తటాక బంధం కావచ్చు, నాగబంధం కావచ్చు, ఇంకొక బంధం కూడా కావచ్చు. కాబట్టి ఈ బంధములలో అనేక రకాలు ఉన్నాయి. ఎవరికి తోసినటువంటి బంధము వాళ్ళు నిర్మించవచ్చు. అంటే ఇది నిర్మాణము చేపట్టాలంటే మనకు ఒక రకమైనటువంటి పట్టు కావాలి. ఎందువల్ల? ఈ ఈ బంధములో అమర్చినటువంటి అక్షరాలు అక్కడ సరిపోవాలి. ఏదో ఒక బంధం రాస్తారంటే అది కుదరదు. అక్షరము ఎక్కడ పడాలో అక్కడనే ఆ స్థానంలో మనము అందువల్ల దీన్ని బంధము అని అన్నారన్నమాట. ఈ బంధ కవిత్వములో కూడా రకరకాలైనటువంటి విషయాలు అనేది మనం చూస్తాం. ఇప్పుడు నాగబంధం అని ఉంది. ఈ నాగబంధములో ఏ విధంగా ఉంటుందంటే ఆ పాము ఆకారములో ముందు ఆ సర్పానికి ఒక పడగ తీసుకొని ఆ పడగ నుంచి అక్షాలు ఇట్లా ఆ నాగుబాబు ఎన్నో చుట్లు తిరుగుతా అన్ని చుట్టుకొని ఉంటుంది. ఆ విధానములో ఈ అక్షాలు మెలుకలు తిరుగుతా పోవాలా. ఎక్కడైతే మెలుకు పడిందో ఆ మధ్యలో ఒకే అక్షరం ఉండాలన్నమాట. ఉదాహరణకు వి అని వచ్చింది అనుకోండి, కవిత అని మనము రాసినప్పుడు కవిత, కవిత, ఆ వి అనేది ఆ మధ్యలో ఉన్నప్పుడు ఆ వి రెండో పదానికి సుజ్ఞావిద. అట్లా అక్కడ రెండో అక్షరం వచ్చినప్పుడు సుజ్ఞ, వి అనేది ఆ మధ్యలోనే ఆ పదములో
ఆ మెలుకులో ఆ వి ఉండాలా అంటే 2 చోట్ల వి వచ్చినప్పుడు ఆ వి ఒక చోట కనిపించాలన్నమాట. కాబట్టి అటువంటి మెలకువలను ఏ అక్షరం ఎక్కడ వేయాలి అనే యొక్క పరిజ్ఞానం ఉండాల. అంతేకాదు ఈ ఈ దీనిలో మహానాగబంధం అనేది కూడా ఉందన్నమాట. ఈ శీర్షపద్యం రాస్తాడు, దాంట్లో గీతి గర్భకవిత్వం రాస్తారు. మళ్ళా తదుపరి అందులో చేటగీత కూడా ఉంటుంది. అంటే గర్భస్థము బంధము 2 కలిపినారన్నమాట. ఇది మహా విచిత్రం. కాబట్టి ముందు మనము చిత్రబంధం ఏదో అనేది తెలుసుకుంటే తరువాత సోపాన క్రమములో స్టెప్ బై స్టెప్ ఒక క్రమ పద్ధతిలో పై సోపానానికి వెళ్ళవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ కంద కిరీట బంధము, కంద పద్యం అందరు ఎందుకు కంద పద్యం చాలా అందంగా ఉంటుంది. చిక్కన సోమయాజంతా ఈ భారతంలో కంద పద్యాలతో చాలా వారికి గొప్ప పేరు వచ్చింది. కందమే అందము, అదే సుందరము, అదే మహదానందం అని మరి పండితులు చెప్తా ఉంటే మనం వింటాం. ఈ కంద కిరీట బంధము అంటే కందములో మనకు తెలుసు 4 పాదాలు ఉంటాయి. ఆ 1, 2 పాదాలను కలిసి ఒక పాదంగా కూడా మనము ముందు ఉన్నటువంటి పాదములో 3 గణములు, తరువాత 2వ పాదములో 5 గణములు మొత్తం కలిసి ఒక పాదముగా తీసుకుంటే 8 గణాలు ఉండాలి. ఆ 8 గణములలో బేసి గణములలో ఈ జగనము రాకూడదు అనేది సూత్రం. ఇంకొక సూత్రం ఏమిటి? 5వ గణములో జగనమైన ఉండాలా లేకపోతే నలమైన ఉండాలా. నలం అంటే 4 లఘువులు, జగనం అంటే ఒక లఘువు, ఒక గురువు, ఒక లఘువు, ఇట్లా మధ్యలో గురువు ఉండాలా. దాన్ని జగనం అంటారు. అది మీకు అందరికి తెలుసు. అంతేకాకుండా మొదటి అక్షరము దీర్ఘంగా ఉంటే దీర్ఘమే ఉండాలా, హ్రస్వంగా ఉంటే హ్రస్వమే ఉండాలా. రామ అని రామతో ఏదన్నా పద్యం రాసినాం అనుకోండి, రా అని మనం రామ, మా అనేది ప్రాస. 2వ అక్షరంలో కూడా అన్ని పాదాలలో కూడా మొట్టమొదటి అక్షరము దీర్ఘంతో ఉండాలి. అది నియమము. రామ అన్నాం అనుకోండి, ఇంకొక పాదములో భూమా అన్నాం అనుకోండి, అది సరిపోయింది. భూ అంటే అది దీర్ఘం వచ్చింది, మా వచ్చింది ఇక్కడ. అంటే 2వ అక్షరము మా అంటే ప్రాస అక్షరము. కామిత, కా వచ్చింది దీర్ఘము, మీ మక ఉన్నటువంటి మీ గాని మూ గాని అట్లా హ్రస్వం గాని దీర్ఘం గాని గుడులు గాని ఇవి రావచ్చు. అంతేగాని సంయుక్త అక్షరం రాకూడదు. అక్కడ రామ ఉంటే ఇంకొక పాదంలో మాకు ముందు 0 అనేది రాకూడదు. అక్కడ బిందు పూర్వకమా రాకూడదు. కానీ బిందు పూర్వకం లేనటువంటి అక్కడ బిందు వస్తే అన్నిట్లో 4 బిందు పూర్వకంగానే ఉండాలి. అది నియమం. ఇది పాటించాలి. 2వ పాదములో కూడా మనం అనుకున్నట్లు 3 గణాలు ఉంటాయి. తర్వాత 4వ పాదములో 5 గణాలు, మొత్తం 8 గణాలు ఉంటాయి. ఇప్పుడు ఈ కంద పద్యం అనేది, ఈ కంద పద్యాన్ని నేను తరువాత మీకు కొన్ని చిత్రాలు కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకు వీలు లేదు. ఆ పుస్తకాల్లోటి ఏమన్నా కూడా తెచ్చు. ఇది నేను రాసినటువంటి కంద పద్యము. ఈ బంధ వివరణలోకి వెళితే ఏమిటంటే, ఇది కంద కిరీట బంధము. ఏమిటి? దీని కందమే కిరీట బంధము. కంద పద్యం కాబట్టి కంద కిరీట బంధము.
అంటే ఒక కిరీటం ఎట్లా ఉంటుంది, మన తలపైన కిరీటం పెట్టుకుంటే కిరీటము ఇట్లా ఉంటుంది, ఒక శంకు ఆకారం మాదిరి. అంటే అక్కడ పైన ఒక అక్షరమే నిలిచినట్టు. అంటే మీ కిరీటం పైన మనం ఒక రత్నమో ఏదో పెడతాం కదా, ఆ కిరీటం మంచి ఆ ఆ ఆ షావుకారులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు వాళ్ళేమి ఒక కిరీటం పెట్టుకుంటే అక్కడ మధ్యలో పైన ఒక దగదగ మెరిచే రత్నం పెట్టుకుంటారు. ఆ విధానంగా మొట్టమొదట్లో ఏమో ఒక రత్నమో ఏదో ఒక అక్షరమే పైనుండి మళ్ళా అది ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా, అంటే ట్రయాంగిల్గా త్రికోణం మాదిరి అనుకోవాలి మనం. బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక త్రికోణ ఆకారములో ఇది కిరీట బంధము అని మనం చెప్పుకోవచ్చు. అంటే మొట్టమొదట ఒక అక్షరమే ఉండాలా. రెండవ లైన్ మనం గళ్ళు గీసుకుంటే ఆ గళ్ళు గీసుకుంటా పోవాలా ఈ త్రికోణంలో. రెండవ లైన్లోకి వస్తే రెండవ గీతలో ఏం రావాలి, 3 అక్షరాలు రావాలి. అంటే ఈ 3 అక్షరాలు ఒకటేమో పైన ఉండేదంటే ఒకే అక్షరము, రెండవ లైన్లో 3 అక్షరాలు రావాలి, నాలుగో లైన్లో ఎన్ని రావాలి, 5 రావాలి. ఎందుకని ఈ 3 అయిపోయినాయి, దాని తర్వాత అది పెంచుకుంటా ఇటు కిరీటం ఇట్లా పోతుంది కదా, అట్లా పోయినప్పుడు 3వ లైన్లో 5 అక్షరాలు వస్తాయి, 4వ లైన్లోకి వచ్చేసరికి 7 వస్తాయి, మళ్ళా 9 వస్తాయి, 9 11 వస్తాయి, 11 వచ్చి 13 వస్తాయి. అదేమిటండి కథ పద్యము. మరి గురువులు నల వేస్తే లేదా జగన్ వేస్తే అక్కడేమో 3 అక్షరాలు ఉంటాయి, ఇక్కడేమో 4 ఉంటాయి, అంతే కదా. 5వ గణములో మనం ఏమని చెప్పాము, అక్కడ జగనమైన వేయచ్చు, నలమైన వేయచ్చు. నలం అంటే 4 లఘువులు, అంటే 4 లఘువులు అంటే 4 అక్షరాలు. జగనములో లఘువు, గురువు, లఘు అంటే 3 అక్షరాలు. నువ్వు ఎన్ని అక్షరాలతో నువ్వు బంధించుకున్నావో నీ కన్న కిరీటం లేకొచ్చేసరికి ఈ విధంగా మొట్టమొదట ఒకే అక్షరం రావాలి, తరువాత ఆఖరి లైన్లో సరిపోవాలి. లేదండి నాకు 2 అక్షరాలు మిగిలినాయి ఆఖరిలో, ఒక 2 అక్షరాలు అంటే ఆ కిరీటము ఒకవైపు ఇట్లా పెరిగింది లేదా ఈ పక్క ఇట్లా పెరిగిందంటే అది కుదరదు. నువ్వు రాసుకు అక్షరాలు దాంట్లో పెరగచ్చు చేయొచ్చు, కానీ నీవు బంధం రాసేటప్పుడు నీకు ఆ పరిజ్ఞానం రావాలి. ఈ సైడ్ ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఇట్లా పోయినప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఇట్లా అక్షరాలంతా ఒక క్రమ పద్ధతిలో రావాల. అది ఈ పద్యము, ఈ కంద కిరీట బంధంలో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రం, ప్రాథమిక నియమం. అంటే కిరీటములో అక్షరాలు వేస్తే మొదట ఒక అక్షరం వేస్తే ఒక లైన్లుగా గీసుకొని, అడ్డంగా గీసుకొని, నిలువు గీతలు గీసుకొని, అడ్డము నిలువు గీసుకుంటే ఒక్కొక్క లైన్లో మొదటి దాంట్లో 1 ఉంటే రెండవ లైన్లో 3 అక్షరాలు రావాలి, 4వ దాంట్లో మళ్ళా 2, ఈ పక్క ఒక అక్షరం, ఈ సైడ్ ఒక అక్షరం, అంటే సమతుల్యంగా సమానంగా కిందికి పై నుంచి కిందకి సమానంగా అక్షరాలు పోతా ఉంటాయి. అది ఈ కంద కిరీట బంధంలో మనం పాటించవలసినటువంటి ప్రాథమిక సూత్రము. బంధములో ఎట్లా అక్షరాలు అనేది మనం తెలుసుకున్నాం. అంటే ముందేమో 1 ఉండాలా, కింద లైన్ వచ్చేసరికి ఆ కింద లైన్లో ఇక్కడ మనకి ఎన్ని వస్తే అన్ని ఉండాలా, కానీ ఎక్కడ కూడా ఒకదాన్ని ఒక గడిని వదిలిపెట్టకూడదు అనే విధానం. ఆ చుట్టుపక్కల మీరు ఏదన్నా అలంకారంగా ఉంటే అక్షరం మీద ఏదన్నా కూడా ఒక రత్నం పెట్ట చదివేరే, కానీ బంధములో ఇది ఉండాలి. మరి ఇంకోటి ఏంటంటే ఈ మొదట అక్షరం అని చెప్పాం కదా, ఆ మొదట అక్షరం నుంచి వరుసగా కింద ఆఖరి లైనులో ఉన్నటువంటి అక్షరాన్ని నిలువుగా
చదివితే ఒక వాక్యం రావాలి, గర్భిత వాక్యం రావాలి. అది బంధం. ఇప్పుడు 14 అక్షరాలు ఆఖరిలో ఉన్నటువంటి లైనులో, అంటే 7వ లైన్లో 7 అడ్డంగా లైన్లు వచ్చినాయి. ఆ అడ్డముల గీతల్లో వచ్చినప్పుడు మొదటి దాంతో కూడా ఎంచుకుంటే 7 వచ్చినాయి. ఆ 7 నుంచి 1 నుంచి చక్కగా అట్ట నిటారుగా దిగినప్పుడు అక్షరాలు ఉంటాయి కదా అక్కడ, ఆ అక్షరాలంతా కూడా ఒక గర్భిత వాక్యాన్ని తెలియజేయాలి. అది ఎట్లా గర్భిత వాక్యం ఉండాలా, ఏమి దానికి ఏమన్నా నియమ నిబంధనలు ఉన్నాయంటే ఆ మధ్యలో మాత్రం నీ గర్భిత వాక్యం అనేది ఒకటి రావాలా. అది నువ్వు ఓ రామా నన్ను రక్షించు అని అనుకో, లేకపోతే ఇంకొకటి అనుకో, నీ పేరు పెట్టుకో, ఏదన్నా పెట్టుకో. ఏదైనా పద్యంలో భావమే ఉండాలి కదా. ఏదో నేను పేరు పెట్టుకుంటాను ఆ పదానికి అర్థం లేకుండా ఉందంటే అది కుదరదు. అక్షరాలు సరిపోవాలి, ఆ బంధంలో ఉన్నటువంటి వాక్యము సరిపోవాలి. అది దీంట్లో ఉన్నటువంటి సూత్రము. ఈ కంద కిరీట బంధంలో నేను రాసినటువంటి దాంట్లో గర్భిత వాక్యం ఏమిటంటే శ్రీధర గురువు వీవే. శ్రీధర, ఓ శ్రీధర, శ్రీధరుడు కృష్ణుడు అనుకోండి, ఇంకొకరు అనుకోండి. ఆ శ్రీధర బ్రోవు, నన్ను బ్రోవు, నీవే నన్ను బ్రోవాలని. ఆ మొట్టమొదటి అక్షరంలో ఏముంది, శ్రీ అనే అక్షరం అయింది. 2వ లైన్లో శ్రీ కింద ఏం రావాలా, ధ, శ్రీధర. 3వ అక్షరం రా రావాలా. 4వ అక్షరము బ్రో రావాలా. 5వ అక్షరము ఊ రావాలా. 6వ అక్షరము వి రావాలా. 7వ అక్షరం వే రావాలా. ఇది అయితే పద్యంలో ఎట్లా వచ్చింది ఇక్కడ పద్యంలో అంటే, ఈ పద్యం మనం చూస్తే మీకు తెలుసు. శ్రీ మాధవ ఏందండి మీరు శ్రీధర గర్భిత వాక్యం అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ పద్యంలో శ్రీ మాధవ చూడరనను, శ్రీ మాధవ చూడరనను మొదటి వాక్యం అండి. 3 గణాలు అయిపోయింది. గణాలు చూసుకోండి, మానసికంగా చూసుకోండి. శ్రీ మా ఒక గణమైంది. ధ వా చు అక్కడ 2వ గణము. డా అది గణం 4వ గణం వచ్చి అంటే శ్రీ మాధవ చూడరనను. 2వ లైను ప్రేమగ బ్రోవర రయమునని, రయమున వీవు సుఫలదా. ప్రేమగా నన్ను చూడవయా, నన్ను బ్రోవు, నన్ను రక్షించు. వెంటనే రయమని అంటే వెంటనే రక్షించు, నీవే సుఫలద మంచి ఫలాన్ని ఇచ్చేవాడా ఓ మాధవా అని పద్యంలో భావం 2వ లైన్ అయిపోయింది. ఇక్కడ ధా వచ్చింది. మా తర్వాత ఉన్నటువంటి 2వ లైన్లో ఏమొచ్చింది, మా ఎక్కడికి వచ్చింది, 2వ లైన్లో మొదటి అక్షరమైంది. మాధవలో ఉండే ధా వచ్చి 2వ అక్షరమైంది. వా వచ్చి దాని పక్కన వచ్చింది. అక్కడ మాధవ అని వచ్చింది ఆ 3 అక్షరాలలో. ఇట్లా అడ్డం చదువుకుంటే మాధవ అని వస్తుంది. అది కూడా కొంతమంది నేను అడ్డం కూడా కొన్ని పదాలు వస్తాయి మీరు చదువుకోండి అని చెప్తారన్నమాట. అంటే నిలువుకు అనేది తప్పనిసరిగా ఉండవలసిన బంధము. ఇంకొక వాక్యం చూడండి, మాధవ వస్తుంది చూడండి నేను అంటాను. అట్లా అక్కడ 2వ వాక్యం చూసుకుంటే మనము మాధవ అంటే ఈ బంధంలో 2వ వాక్యం కూడా ఉంది చూడవయ్యా అని చెప్పవచ్చు అన్నమాట. అంటే కవి యొక్క గొప్పతనము, ప్రావీణ్యత. గొప్పతనం కంటే ఆ కవితా సంకలనంలో చేయగలిసినటువంటి ప్రావీణ్యత. చూడనను ప్రేమగా బ్రోవర రయమున వీవు సుబలద. ప్రేమగా బ్రోవర రయమును కాడికి 3వ లైను పూర్తయింది. యా అనేది ఆ 5వ లైనులో యా, రయమున, రయమున వీవు, ఊ ఎక్కడ వచ్చింది, బ్రోవు అని ఎక్కడ బ్రో కింద వచ్చింది అనమాట. అంటే మధ్యలో ఉన్నటువంటి
లైనులో ఊ వచ్చింది. అంటే శ్రీధర బ్రోవు అంతవరకు మనం ఇప్పుడు ఉన్నాం. దాని తర్వాత సుఫలద, అక్కడ అదే లైన్ యమున వీవు సుఫలద అనే వరకు రెండవ లైన్ అయిపోయింది. మళ్ళా మూడవ పాదములో భూమానందము వీవేరా, భూమానందం కూడా నీవు అంటే మహాదానందము వీవేర నీవేనాయన, భూమానందము వీవేర. అక్కడ భూమానందము వి అనేది ఆ భూ కింద వచ్చింది. భూమానందము వీవర కామిత దాయక, నాలుగో లైన్లో కామిత దాయక అంటే మనము కోరినటువంటి ఫలములను ఇచ్చేవాడు. దాయక అంటే ఆయన ఇచ్చేవాడు. ఎవరు? భగవంతుడు కదా. అదే కదా మనం అన్ని ప్రార్థన చేస్తాము, నాకు అది కావాలా, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలా, లేదా మాకు ఇది కావాలని కోరికలు అంటామే. మనం ఇందాక ఉపనిషత్తులో నిష్కామంగా చేయాలని. అట్లా ఈ కొంతమంది ఈ పిల్లవాళ్ళు నాకు మంచి మార్కులు కావాలా, మనం కోరికలు ఎన్నెన్నో కోరికలు. అట్లా ఆ కామితములను తీర్చేవాడెవరు? మాధవ, శ్రీ మాధవ నువ్వే కామితాలను తీర్చేవాడు. ఘనుడవే, నువ్వు ఘనుడు, చాలా ఘనుడవే అంటే నువ్వు చాలా గొప్పవాడు. ఘనుడు, ప్రజ్ఞాన ఘనం అంటాం కదా, ప్రజ్ఞాన ఘనుడు అంటారు. అంటే ఆ ఘనీభవించినటువంటి గొప్పవాడు. అంటే ఆయన ఈ కామితాలు లేకపోతే ఆ జ్ఞానాల్లో ఘనీభవించినటువంటి గొప్పతనం కలిగినటువంటి వాడు. కామితదాయక ఘనుడవే కరుణామయుడా, కరుణామయుడా నిచలం. ఇప్పుడు ఈ భూమానందము వరుసగా పెట్టుకుంటే భూ అనేది 6వ లైన్లో భూమానందము, వి అనేది ఆ శ్రీధర భ్రువు వి అనే అక్షరం వచ్చింది అక్కడ. వీవే వీవే కామిత, ఈ 5వ పాదములో ఉన్నటువంటి కామిత ఎక్కడి వరకు వచ్చింది? 6వ లైన్లో ఆఖరికి వచ్చింది. అంటే ఇక్కడ గణాలు ఇన్ని మీరు చూసుకుంటే మనం బంధం కోసం ఈ అక్షరాలు జరుపుకుంటా ఉన్నాం. ఇట్లా పెట్టాము త్రికోణంగా, కిరీటముల కోసం పెట్టాము. కామిత ఎక్కడికి పోయింది? ఆ ఆఖరి పాదములో ఉన్నటువంటి 6వ లైన్లో ఆఖరి 3 అక్షరాలు అయింది. మళ్ళా ఇక్కడ 7వ లైన్ కాడికి దాయక ఘనుడవే కరుణామయ, దాయక 3 అక్షరాల కింద వచ్చింది. ఘనుడవే, అక్కడ ఘనుడవే కరుణామయుడా. కామిత దాయక అంటే కూడా మనము ఇట్లా మనం చెప్పుకుంటే ఘనుడవే దాయక ఘనుడవే కరుణామయుడా అంటే నువ్వు ఇచ్చేవాడు, నువ్వు కరుణామయ. ఆఖరి పాదాన్ని కూడా మనము నా బంధం ఈ విధంగా అని చెప్పుకోవచ్చు. కానీ నేను ఇక్కడ చెప్పుకున్నది, నేను రాసినటువంటి కందపద్యములో శ్రీధర బ్రోవు వివే. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి 1వ అక్షరం నుంచి 7వ పాదములో వే వచ్చింది. అట్లా పైనుంచి మనం తీసుకొని చూస్తే శ్రీధర బ్రోవు వివే అంటే శ్రీధర 4, 5, 6, 7 అక్షరాలు వచ్చినాయి. 7 లైన్లు అంటే 1వ లైన్లో 1 అక్షరము, 7 పాదాలుగా 7 గల్లుగా వేసాము ఈ కిరీటాన్ని. ఇట్లా మధ్యలో 1 అట్లా అలా వేసుకుంటూ నిలువు గీతలు పెట్టుకొని మనం పోతే అట్లా 7 పాదాల్లో 7 గల్లు వేసుకున్నాము. నిలువు గడులు ఎన్ని వచ్చినాయి అంటే 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఆఖరి దాంట్లో 13 గళ్ళు వస్తున్నాయి. మళ్ళా కిందకి పోతే 13లో 2 తీస్తే 11 వస్తాయి. 11లో 2 తీస్తే దానిపైన ఉండేది 9, 9లో 2 పోతే 7, 7లో 2 పోతే 5, 5లో 2 పోతే 3, 3లో 2 పోతే 1. శ్రీతో ప్రారంభించాం కదా. కాబట్టి ఇప్పుడు మనకు శ్రీధర బ్రోవు వివే, ఇది బంధవాక్యము లేకపోతే గర్భిత వాక్యము. ఈ శ్రీధర బ్రోవు వివే అనే దాన్ని బంధించాము. దేంట్లో?
పద్యములో ఏ పద్యములో? కంద పద్యములో. ఈ కంద పద్యములో చందము రాసిన వాడే కవి, పందిని కొట్టిన వాడే వీరుడు అనే సామెత మనమంతా వినుంటాం. కాబట్టి ఒక పద్యము రాసినప్పుడు ఈ విధంగా ఇప్పుడు చాలా బంధాలు 25 బంధాలు మనం రాసిన అది ఏదో కాశీపతి వారి పేరు చెప్తేనో వారి కోసం సేవ చేసే మన బిట్టు వెంకటేశ్వర్లు గారు, మరి గురు బ్రహ్మాచార్యులు గారు, తరువాత వీళ్ళంతా వాళ్ళ బృందం అంతా కాశీ పతి శర్మ గారు, మరి అధ్యక్షులుగా నిన్న మనకు అక్కడంతా చేసినటువంటి వీళ్ళందరూ కలిసి గౌరీ శంకర్ గారు వీళ్ళందరూ కలిసి ఒక సంయుక్తంగా ఏర్పడి ఈ చిత్ర కవితలు కొనసాగించాలా, దేదీప్యమానంగా చేయాలంటున్నారు కదా. వారి స్ఫూర్తితో ఏమిటో ఏమో వారి పేరు తెలుసుకుంటే నేను ఈ పద్యం రాయగలిగినాను అని నేను సగర్వంగా చెప్పుకోగలను. ఎవరైనా ఇంకా ఇట్లా రాయొచ్చు అట్లా రాయొచ్చు అంటే మేము నేర్చుకునేదానికి సిద్ధంగా ఉండామన్నమాట. అంటే ప్రయత్నం చేసినప్పుడు ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ కంద పద్యం ఎందుకు ముందు నేను చెప్పానంటే ఇది అందరికి సులభమైనటువంటిది. చిన్న పద్యము, ఇంకా పెద్ద పెద్ద పద్యాలు శీర్ష పద్యంలో ఎన్నో అక్షరాలు ఉంటాయి రాశాము. వ్యోమబంధము, అశ్వగత గంధము, ఖడ్గబంధము, నాగబంధము, ఇట్లా షోడశ దళ పద్మజం అంటే 16 పుష్పాలు రావాలన్నమాట. అట్లా మనము బంధాలలో వేసి ఒక్కొక్క పుష్పములో కొన్ని అక్షరాలు వచ్చేటట్టు వేస్తారన్నమాట. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాన్యులు ఆచార్యులు బిట్టు వెంకటేశ్వర్ల గారికి, మీ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇటువంటి బంధ కవిత్వాన్ని కూడా మీరు కూడా ప్రజా బాహుల్యంలోకి తీసుకుని వెళ్ళి ప్రయత్నం చేస్తారని, తెలుగు భాషను మనం పరిరక్షించుకుంటామని, పూర్వ వైభవాన్ని తీసుకురావాలని నేను మరీ వేడి ప్రార్థించుతున్నాను. స్వస్తి. బంధ కవిత్వం గురించి ప్రసంగించిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.